నిన్న ఒక వీడియో చూడడం జరిగింది. ఒక ఇద్దరు యూట్యూబర్స్ ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకున్నారు. పెద్ద యూట్యూబర్స్. సో, వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు అంటే నేను కూడా ఒక యూట్యూబర్‌కి మనం కూడా కొంచెం వాళ్ళ దాంట్లో ఉన్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అండ్ ఈ ఇద్దరు యూట్యూబర్‌లో ఒక యూట్యూబర్ గురించి ఎవరికీ తెలియని నిజం ఏంటనేది కూడా చెప్తాను. మేబీ ఈ ఛానెల్ పెట్టిన స్టార్టింగ్‌లో ఒక వీడియో చేశాను. బట్ అది ఎవరు దేకలేదు. దాన్ని ప్రైవేట్‌లో పెట్టడం జరిగింది. వీలైతే ఈ వీడియో చూసిన తర్వాత, ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో ప్రైవేట్‌లో నుంచి పబ్లిక్‌లో పెడతాను. వీలైతే ఆ వీడియో కూడా చూడండి. ఆ యూట్యూబర్ ఏం చేశాడు, ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుందాం. ఇద్దరు యూట్యూబర్లు. ఇద్దరు కొంచెం తెలుగులో కొంచెం నేమ్ ఉన్న యూట్యూబర్లే, ఫేమ్ ఉన్న యూట్యూబర్లే. బట్ మనీ పరంగా అవ్వచ్చు, లైక్ వ్యూస్ పరంగా అవ్వచ్చు. ఒక యూట్యూబర్ టాప్‌లో ఉంటారు. ఇంకొక యూట్యూబర్‌కి అంత ఉండదు. ఒకళ్ళు సాయి కృష్ణ, ఇంకొకరు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. మోస్ట్ 4 మిలియన్ అబోవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఒక ఛానల్‌కి. ఓవరాల్ ఈయనకున్న 3-4 ఛానల్స్ కలిపితే అట్లీస్ట్ ఒక 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ బేస్ ఇది. ఇతనికి 7 లాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బట్ ఆయన భాషలో చెప్పాలంటే వాళ్ళు సబ్స్క్రైబర్స్ కాదు, క్రియేటర్స్. ఎందుకంటే ఆయన దగ్గర ఓన్లీ ఆ నాలెడ్జ్ కావాల్సిన వాళ్ళు మాత్రమే వెళ్తారు. అదర్వైజ్ ఇంకెవరు ఆయన ఛానల్లో వెళ్ళరు. ఎందుకంటే ఆయన ఎంటర్టైన్మెంట్ పర్పస్ కానీ అలాంటి వీడియోస్ చేయరు. ఇప్పుడు ఏమైందంటే ఈ సాయి కృష్ణ అనే వ్యక్తి ఫస్ట్ నుంచి ఇలాంటి వీడియోస్ చేస్తున్నాడు. అండ్ ఇతనితో ప్రాబ్లం ఏంటనేది కూడా మీకు చెప్తాను. అండ్ ఇతని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను బయటకు వచ్చి ఇప్పుడు. అండ్ ఈయన దగ్గరికి వెళ్ళాడంట, డబ్బులు అడిగాడంట. ఆయన ఇవ్వలేదు కాబట్టి ఈయన లైవ్ ఒక వీడియో పెట్టి 100 కోట్ల యూట్యూబర్ అని ఒక చేశాడు. ఆయన దానికి కౌంటర్ ఇచ్చాడు. ఫస్ట్ ఈయన గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఆయన గురించి మాట్లాడుకుందాం. ఈయన వచ్చేసరికి సాయి కృష్ణ అనే వ్యక్తి ఈయన లాస్ట్ ఒక 4 ఇయర్స్ బ్యాక్ అనమాట, కరోనా టైంకి ముందు. అంటే ఈయన ఒక ట్యూటోరియల్ ఓపెన్ చేశాడు అనమాట. అంటే ఈయన కొంతమందికి పర్సనల్గా ఈయన ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చి ఈయన ఒక కోర్స్ స్టార్ట్ చేశాడు. మన మహిదర్ వైబ్స్ ఉన్నాడు కదా, ఆయన కూడా కోర్స్ ఇచ్చాడు కదా. అలాంటి ఒక యూట్యూబ్ కోర్స్ ఈయన ఇచ్చాడనమాట. దానికంటే ముందు ఆ కోర్సులోకి రావడానికి ముందు ఈయన కొన్ని అప్పులు ఉన్నాయి. ఎందుకంటే ఈయనకు వచ్చే వ్యూస్, ఇప్పుడు నార్మల్గా నా ఛానల్కి వచ్చే వ్యూస్ని బట్టో, నా ఛానల్కి వచ్చే సబ్స్క్రైబర్స్ ఉన్న బేస్ని బట్టి నేను వీడియోస్ ఎలా చేయాలి ఏంటి అనేది చేస్తా. నేను వాడే లైట్ అవ్వచ్చు, నేను వాడే ఫోన్ అవ్వచ్చు, నేను వాడే మైక్స్ అవ్వచ్చు, నేను ఎఫర్ట్ చేయగలిగినంత వరకే ఎఫర్ట్ చేస్తా. ఈయన ఏంటంటే ఓవర్ ద టాప్ వెళ్ళి ఆడియన్స్కి ఒక రకమైన మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని చెప్పి నేను ట్రై చేస్తుంటాడు. ఆయన చెప్పే మాటలు అవి అనమాట. అలాగే ఉంటుంది కూడా ఆయన వర్త్. ఆయన ఛానల్ చూస్తున్నప్పుడు కూడా మంచిగా సెటప్ తోటి మంచిగా చేస్తుంటాడు ఆయన ప్రతిదీ చేసేది. కాకపోతే ఏంటంటే చూసేది క్రియేటర్స్. నువ్వు నార్మల్గా చెప్పినా కూడా చూస్తారు. ఎందుకంటే అవసరం వాళ్ళది, వాళ్ళ అవసరం, మా అవసరం. ఖచ్చితంగా నీ ఛానల్ చూస్తాం. వేరే వాళ్ళ ఛానల్స్ అంటే కొంచెం నీట్గా ఉండాలి, మంచిగా టెక్నికల్ సౌండ్ సిస్టమ్ అంతా బాగుండాలి, వీడియో క్లారిటీ బాగుండాలి, బ్యాక్గ్రౌండ్స్ బాగుండాలి. బట్ ఈ ఛానల్కి అవసరం లేదు. కాకపోతే ఇవన్నీ చేసుకొని ఒకసారి డబ్బులు కావాలి అని చెప్పి నా లైవ్ పెట్టి నా వల్ల కాదని చచ్చిపోతున్నాను అన్నట్టు లైవ్ పెడితే చాలామంది క్రియేటర్స్, పెద్ద పెద్ద క్రియేటర్స్ కూడా డబ్బులు ఇచ్చారు. నా అన్వేషణ లాంటి యూట్యూబర్ కూడా, పెద్ద పెద్ద యూట్యూబర్లో ఇది హెల్ప్ చేశారు, చాలా హెల్ప్ చేశారు. ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చేసారు. దాని తర్వాత ఈయన ఒక యూట్యూబ్ కోర్స్ స్టార్ట్ చేశారు. ఆ కోర్సులో మనం మెంబర్ 3,000 రూపాయలు కట్టి ఆ కోర్స్ జాయిన్ అవ్వడం జరిగింది. ఈయన ఇప్పుడు 30 లక్షల రూపాయలు ఈయనకి అవసరం వచ్చి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తే ప్రసాద్ గారు ఇవ్వలేదంట. ఇవ్వలేదు, నా వల్ల కాదు, నేను ఇవ్వలేను, నా దగ్గర అంత డబ్బులు లేవని చెప్పడంతో పాటు ఈజీగా యూట్యూబ్లో అడుక్కోవచ్చు కదా అన్నాడంట. ఆయన అన్నాడో లేదో తెలియదు. ఆయన కూడా నేను అన్నాను అని ఆయన అంటున్నాడు. బట్ అక్కడ మేము వీడియోస్ ప్రూఫ్స్ ఏం లేవు, ఆయన చూపిస్తే నేను ఒప్పుకుంటాను, కాకపోతే నేను అనలేదు అన్నట్టు ఆయన అంటున్నాడు. ఒకవేళ ఆయన అన్నుంటే నిజంగా అది చాలా పెద్ద తప్పు. అలా అవమానించడం అనేది పెద్ద తప్పు ప్రసాద్ గారి దగ్గర నుంచి. ఆయన అనలేదు అంటున్నాడు కాబట్టి అది దేవుడికి వదిలేయాలి. 30 లక్షల డబ్బులు వెళ్ళి అడిగాడంటే ఈయన. అండ్ ఈయన ఛానల్ కోర్సు ఒకటి లాంచ్ చేశారని చెప్పాను కదా. ఆ కోర్స్కి వచ్చేసరికి ఏంటంటే అది కేవలం ఎవరైతే జాయిన్ అవుతారో ఆ కోర్సులో ఈయన ఒక ఈమెయిల్ ఐడికి ఒక యూట్యూబ్ లింక్, వీడియో లింక్ పంపిస్తారనమాట. అంటే మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ప్రైవేట్ షేర్ అంటుంది అనమాట. అంటే పర్టికులర్ పర్సన్స్కి దానికి ఒక లింక్ క్రియేట్ అయింది. ఆ లింక్ని మేము ఎవరి ఈమెయిల్కి అయితే పంపుతానో వాళ్ళు మాత్రమే ఆ వీడియోని చూడగలరు అనమాట. అలాంటి ఈమెయిల్ లింక్ ఈయన పంపించాడు అనమాట నాకు. ఎందుకంటే ఈయన కోర్సులో నేను కూడా మెంబరే కాబట్టి. అప్పట్లో 2022లో ఆ టైంలో నేను యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు, బిగ్ బాస్ స్టార్ట్ చేసినప్పుడు ఈయన దగ్గర తీసుకున్నాను నేను. మనకి ఎందుకు తీసుకున్నాను అనేది కూడా చెప్తాను. బట్ తర్వాత వీళ్ళు ఏం చేశారని కూడా చెప్తాను మీకు. నేను జాయిన్ అయినప్పుడు 2,999 రూపాయలు, ఆల్మోస్ట్ 3,000 రూపాయలు. ఇప్పుడు మేబీ 4,099 అయింది అనుకుంటాను. మొత్తం 18,983 వ్యూస్ వచ్చాయి, 377 లైక్స్ వచ్చాయి. ఓకే,
సో 18,000 మంది చూశారు, 18,900 అంటే ఆల్మోస్ట్ 19,000 మంది చూశారంటే ఈ ఛానల్ని. సో 19,000 మంది తీసుకున్నారు అని చెప్పలేను కానీ గట్టిగా, అట్లీస్ట్ ఒక 10,000 మెంబర్స్ అన్నా లేదా 8,000 మెంబర్స్ అన్నా కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది కదా దీన్ని. సో ఒకవేళ ఫర్ సపోజ్ 8,000 మెంబర్స్ తీసుకున్నా కూడా 8,000 యావరేజ్ 3,000 వేస్తున్నాను. యాక్చువల్గా 4,099 బట్ కొంతమంది కూడా తీసుకున్నారు తర్వాత. బట్ నేను 3,000కే చేస్తున్నా. 2,40,00,000 రూపాయలు, 2,40,00,000 రూపాయలు సంపాదించాడు. ఇంకా కొంచెం యావరేజ్ పెంచితే దగ్గర దగ్గర 3 కోట్ల రూపాయలు సంపాదించాడు ఈయన. జస్ట్ ఈ కోర్స్ అమ్మిన ద్వారా ఈయనకు వచ్చిన డబ్బులు ట్యాక్స్ పోయి వచ్చి ఎంత వచ్చి ఉంటుంది, మేబీ దగ్గర దగ్గర అట్లీస్ట్ 2.5 crores అని సంపాదించుంటారు. రైట్, ఏం చేస్తుంటాడు డబ్బుల్ని. అండ్ ఈయన స్టూడియో కట్టాను అని చెప్పాడు, ఒక పిక్సెల్ మీడియాని ఒక స్టూడియో పెట్టాడు. అండ్ ఈయన పిక్సెల్ మీడియాని ఒక స్టూడియో పెట్టి ఈయన ప్రతిసారి చెప్పేది ఏంటంటే, నేను క్రియేటర్స్కి అందుబాటులో ఉంటాను, క్రియేటర్స్ కోసమే, ఇది కొత్తగా వచ్చే క్రియేటర్ కోసమే అంటాడు. ఈయన దగ్గర తమ్నైల్ తీసుకోవాలి అంటే ఒక తమ్నైల్ 400 రూపీస్ 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక తమ్నైల్. కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు ఎవరైనా కానీ ఒక వీడియో రోజుకు ఒక వీడియోలో 2 వీడియోలో ఒక రోజుకు ఒక వీడియో, అట్లీస్ట్ 2 డేస్కి ఒక వీడియో పెట్టాలనుకున్న వాళ్ళు 300 రూపీస్ ఎవరైనా అఫోర్డ్ చేయగలుగుతారా? కొత్తగా చదువుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళు తమ్నైల్ చేయించుకోవాలి, వాళ్ళ ఛానల్ ప్రొఫెషనల్గా చూపించాలనుకుంటారు, ఎవరైనా 300 రూపీస్ పెట్టగలుగుతారా? 100 రూపాయలు పెట్టి కొత్త క్రియేటర్స్కి మాత్రం 100 రూపాయలు, మానిటైజేషన్ అయిపోయిన ఛానల్స్కి ఇంత డబ్బులు, పెద్ద ఛానల్స్కి ఇంత డబ్బులు అని చెప్పి ఒక స్లాబ్ పెడితే కొత్తగా వచ్చేవాళ్ళు ఈ దగ్గరికి వస్తారు. బట్ ఈయన అది కూడా చేయలేదు, బట్ క్రియేటర్స్ కోసమే చేస్తున్నాను అని చెప్తారు. ఓకే ఫైన్, ఆయన ఇష్టం. తర్వాత బంచ్ ఆఫ్ తమ్నైల్స్ తీసుకుంటే, బల్క్లో తీసుకుంటే ఒక రేట్ అని చెప్తారు. ఎందుకు చెప్తున్నానంటే, ఈయన ఛానల్ నేను తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే, మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా నాకు బయట దొరుకుతుంది. బట్ ఈయన ఛానల్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఈయన కొన్ని సండేస్ టైంలో లైవ్లు చేసేవాడు. ఆ లైవ్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు నా కోర్స్ ఎందుకు తీసుకోవాలి అంటే, నాకు తమ్నైల్ చేసేవాళ్ళు చాలామంది తెలుసు, నాకు 100 రూపాయలకి 50 రూపాయలకి తమ్నైల్ చేసేవాళ్ళు కూడా నాకు తెలుసు. బయట మార్కెట్లో 300 రూపాయలు తమ్నైల్ అని చేస్తున్నారు, బట్ నాకు 100కి 50కి చేసేవాళ్ళు కూడా నాకు తెలుసు. సో అది మీకు ఆ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను అని చెప్పి ఆయన అన్నాడు. అందుకనే తీసుకున్నా, ఆ ఒక్క మాట కోసమే నేను తీసుకున్నా. బిగ్ బాస్ 7 అప్పుడు ఈ కోర్స్ తీసుకున్నా. బట్ తర్వాత 100, నేను ఈయన 50 కూడా అన్నాడు ఆవేశంలో. తర్వాత నేను 100 రూపీస్కి తమ్నైల్ చెప్పేవాళ్ళు ఎవరన్నా అంటే చెప్పాలంటే, అలాంటి వాళ్ళు మాకు తెలియదండి, అలాంటి వాళ్ళు మాకు తెలియదండి అని చెప్పి ఈయన చెప్పాడనమాట. ఈయన చెప్పిన దానికి ఇక్కడ తర్వాత ఈయన కోర్స్ తీసుకొని ఈయన ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తే, ఆ వాట్సాప్ నెంబర్లో నేను షేర్ చేసి అడిగిన దానికి చాలా తేడా ఉంది. అండ్ మీ ఛానల్ మానిటైజేషన్ అయినప్పుడు మేమే నీట్గా మానిటైజేషన్ చేసిస్తాము అని చెప్తారు. సరే మానిటైజేషన్ చేసి ఇవ్వండి అని అడిగితే, మీకు ఆ లింక్ పంపించాను కదా, ఆ లింక్లో ఉంటుంది, ఆ లింక్ చూసి మీరే చేసుకోండి అని అంటారు. అండ్ నెక్స్ట్ ఆ ఛానల్కి ఇలాగా స్ట్రైక్ పడిందంటే ఒకసారి చూసి మీరు, ఎందుకంటే మాకు తెలుసు, మేము చాలా చేసాము ఇలాగా, మేము ప్రాపర్ ఈమెయిల్స్ పంపిస్తాము అని నేనే అంటాడు. నీట్గా పంపిస్తారు. స్ట్రైక్ పడిందంటే మీరే చూసుకోండి, మీకు ఆల్రెడీ ఈమెయిల్ ఆ ఈమెయిల్లో ఉంటుంది, వాళ్ళు పంపించిన ఈమెయిల్లో ఆ ఈమెయిల్ ఫాలో అయిపోండి అంటారు. ఇంకేంటండి వీళ్ళు చేసేది, ఇంకేంటి ఏం చేసేది? అండ్ తమ్నైల్స్ అని చెప్పి వాటికి అని చెప్పి గట్టిగా సంపాదించారు. అండ్ యూట్యూబ్ మానిటైజేషన్ చేపిస్తామని అంటే, లైక్ 4,000 వాచ్ అవర్స్, 100,000 సబ్స్క్రైబర్స్ కావాలి. సో మీరు ఒక 10 వీడియోస్, ఒక 5-10 వీడియోస్ వీళ్ళకి ఇస్తే వీళ్ళే మానిటైజేషన్ చేసి ఇస్తారనమాట మన ఛానల్కి. దానికి 12,000 ఎంతో వీళ్ళు ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే విత్ ఇన్ ఒక 10-15 డేస్లో ఛానల్ మానిటైజేషన్ అయిపోద్ది మనకి. ఇప్పుడు నా ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి నాకు మినిమం ఇంకా అవుతూనే ఉంది, ఇంకా ప్రాసెస్ కాలేదు. నేను 30 వీడియోస్ చేశాను, నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వాలా. అంటే 1.5 month నుంచి చేస్తున్నాను వీడియోస్, నా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలా. ఇప్పుడు వాళ్ళకి 15 డేస్కే ఛానల్ మానిటైజేషన్ చేస్తానని చెప్పి 12,000-15,000 తీసుకుంటాడు ఈయన. ఆల్మోస్ట్ అది కొంతమందికి అయింది, కొంతమందికి అవ్వలేదని చెప్పి చాలామంది ఉన్నారు. అండ్ ఈయన మీద చాలా కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈయన అవసరమైనప్పుడు డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు అన్ని అప్పులు చేయటము, అంతంత చేయటము, ఇప్పుడు జనాల దగ్గరికి వచ్చి డబ్బులు అడగడం. ప్రసాద్ నన్ను అడుక్కోమన్నాడు, నాకు అది నచ్చలేదు అని చెప్పి ఇక్కడికి వచ్చి ఆయన కెమెరా ముందుకు వచ్చి కింద, నేను అడుక్కోలేను, నాకు వల్ల కాదు అని చెప్పి కింద లింక్ పెట్టి నాకు మీరు అప్పుగా ఇవ్వండి డబ్బులు అంటున్నాడు. పోనీ ఈయన అప్పుడు 13 లక్షలు 14 లక్షలు అవసరమైనప్పుడు చాలామంది డబ్బులు పంపించారు ఆయనకి. ఆయన ఏమన్నా వాళ్ళకి, ఆయన తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా కోర్సులో 2 కోట్ల దాకా సంపాదించారు దగ్గర దగ్గర. సో ఆయన ఏమన్నా వాళ్ళకి ఎవరికైనా తిరిగి పంపించారా? సో ఈయన వాళ్ళకి ఎవరికి తిరిగి పంపించినప్పుడు ఈయనకి మళ్ళీ ఎవరైనా పంపిస్తారు ఈసారి చూసి. ప్రతిసారి ఇలాగా ఈసారి 30 లక్షలు కావాలంటున్నారు, రేపొద్దున మళ్ళీ ఇంకొక సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చి ఒక 50 లక్షలు అయితే ఎవరిస్తారు డబ్బులు? ఇప్పుడు ప్రసాద్ గారు 30 లక్షలు అడిగారంట,
అప్పుగానే ఇవ్వమని అడిగాడంట. ఫ్రీగా ఇవ్వమని ఎవరు వెళ్ళి అడగలేరు కూడా, అంత సీన్ కూడా ఉండదు ఎవరికి. అప్పుగానే ఇవ్వండి అనే అడుగుతారు. సో ఈయన కూడా అలాగే అడిగాడంట. ఆయన నా దగ్గర లేవన్నాడంట. సో ఈయన ఇక్కడికి వచ్చి 100 కోట్లు సంపాదించాలి యూట్యూబర్, మీకు ఆ 100 కోట్లు ఎలా సంపాదించాలో నేను చెప్తాను. బ్లాక్మెయిల్ చేయడం ఎందుకు అంటే, ఈయనలో కూడా మొన్నటి వరకు నేను క్రియేటర్స్ కోసం ఈ ఛానల్, వేరే వాళ్ళు వేరేలాగా, బట్ నా ఛానల్ ఓన్లీ ఫర్ క్రియేటర్స్ అని చెప్పిన ఈయన ఆల్ ఆఫ్ ద సడన్ వేరే వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు, వేరే వాళ్ళు మంచి మంచి కార్లలో తిరుగుతున్నారు, వేరే వాళ్ళు మంచి మంచిగా అన్నీ కొనుక్కుంటున్నారు, అక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ తిరుగుతున్నారు. స్టిల్ నేను ఇప్పటికీ ఇంకా రెంట్ హౌస్లోనే ఉంటున్నాను అన్న థాట్ ఈయనలోకి వచ్చి, సో మనం కూడా కాంట్రవర్షియల్ వీడియోస్ చేద్దాము, మనం కూడా ఇలా చేద్దాము అన్న థాట్లోకి ఆయన వచ్చాడు. మేబీ ఈయన 100 కోట్ల లోకి అంటే 100 కోట్ల యూట్యూబర్ నన్ను అవమానించాలని చెప్పి ఒక తమిళ పెట్టి చేశారు కదా. సో అంటే ఆయన్ని బెదిరించాడా ప్రసాద్ గారిని? అంటే మీ పేరు చెప్తా, నెక్స్ట్ వీడియోలో పేరు చెప్తానని చెప్పి, పేరు చెప్పే పని అది ఇదే వీడియోలో చెప్పేయచ్చు పేరు, బట్ పేరు చెప్పలేదు ఆయన. నెక్స్ట్ వీడియోలో పేరు చెప్తానన్నాడు. అంటే నెక్స్ట్ వీడియోలో పేరు చెప్పాలి అంటే సో ఈ లోపల ప్రసాద్ గారు భయపడిపోయి కాంప్రమైజ్కి రావాలన్నా, ప్రసాద్ గారు కాంప్రమైజ్కి రావాలన్నా. ఆయన అందుకనే కౌంటర్ వీడియో వెంటనే విన్నాడు, ఎందుకంటే అర్థమైపోయింది. ఈయన ఏం చెప్పాడు, హింట్ కూడా ఇచ్చాడు అనమాట. ఆయన చాలా మందికి హెల్ప్ చేశాడు, ఈయనకు కూడా హెల్ప్ చేశాడు, 1,60,000 దాకా హెల్ప్ చేశాడు ఈయనకి. ఈయన తిరిగి ఆ 1,60,000 ఇచ్చాడా లేదని నేను చెప్పాలి. అండ్ కనీసం ఈయన వీడియోలో నేను 1,60,000 ఆయన దగ్గర తీసుకున్నాను, ఒకప్పుడు నాకు హెల్ప్ చేశాడు అన్న మాట ఈయన చెప్పలేకపోయాడు. ఈయన లోపల ఆయన మీద కోపం పెట్టుకున్నాడు కాబట్టి ఈయన ఆ పాయింట్ని అక్కడ చెప్పలేకపోయాడు. ఆ పాయింట్ ఈయన అక్కడ చెప్పుండుంటే అట్లీస్ట్ ఈయన ఒక న్యూట్రల్ మైండ్ సెట్తో మాట్లాడుతూ ఉంటాడు అని నేను అనుకునేవాడిని. బట్ ఆయన ప్రూఫ్లు కూడా చూపెట్టాడు. ఆయన ప్రూఫ్లు కూడా చూపెడితే నాకు అప్పుడు అనిపించింది, అరే ఈయన ఎందుకు చెప్పలేదు, ఒకప్పుడు నాకు చేశాడు ఆయన సహాయము, పేరు ఎట్లా చెప్పలేదు, ఒకప్పుడు ఆయన నాకు సహాయం చేశాడు, మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాను. మీకు ఒక ఆఫీస్ ఉంది, మీరు దాన్ని పెద్దగా చేయాలి అనుకుంటున్నారు, ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఇలాంటి యూట్యూబర్స్ దగ్గరికి వెళ్తే ఈయన మొన్న ఒకసారి, అంతకుముందు ఒకసారి ఇచ్చాడు, మళ్ళీ ఇచ్చాడు, వీళ్ళకి చాలా అనుమానాలు ఉంటాయి, డబ్బులు వెనక్కి వస్తాయా రావా అని. మీరు ఫస్ట్ నుంచి హెల్ప్ చేశారని చెప్పో, లేకుంటే మీరు కొన్ని విషయాల్లో ఆయనకి సపోర్ట్గా ఉన్నాడని చెప్పో ఎవరు 30 లక్షల రూపాయలు ఊరిని ఇవ్వరు కదా. మీరు సంతకాలు పెడతానన్నా కూడా ఎలా ఇస్తారు డబ్బులు? ఆయన దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉన్నా ఇవ్వాలని రూల్ కూడా ఉండదు 99.99%. ఆయనకు అది ఇవ్వాలి అనిపించాలి. అంతకుముందు అది ఇవ్వాలి అనిపించింది, ఇచ్చాడు. ఇప్పుడు ఇవ్వాలనిపించట్లేదు, ఇవ్వట్లేదు. చాలా సింపుల్ అది. అండ్ ఈ యూట్యూబర్ గురించి, వీళ్ళిద్దరిలో ఒకరి గురించి నేను ఒక వీడియో కూడా చేస్తున్నాను, వీడియో ఒకసారి ఆ వీడియో చూడండి. ఫస్ట్ వీడియో అదే ఉంటుంది ఛానల్లో, మీకు అది క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఈయన ప్రతిదానికి డబ్బులే తీసుకుంటాడు. ఎవరికి చిన్న క్రియేటర్స్కి ఈయన ఏది వాళ్ళ పిక్సెల్ మీడియా ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేశారని చెప్పాడు. థంబ్నెయిల్స్ కావచ్చు, లేకుంటే బ్యానర్స్ కావచ్చు, లేదా వీడియో ఎడిటింగ్ కావచ్చు. సో మిగిలిన వాటన్నిటికీ ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేస్తారని చెప్పాడు. ఒక్క థంబ్నెయిల్ కూడా తక్కువకు చేసేవాడు. సో కోర్స్ తీసుకున్న మాకు కూడా ఏమైనా తక్కువకు దొరుకుద్దా అంటే మాకు కూడా ఎవరికి తక్కువ దొరకదు. సో 300 రూపాయలు పెట్టి ఏ క్రియేటర్, కొత్తగా వచ్చే ఏ క్రియేటర్ పెట్టుకుంటాడు? 300 ఎఫర్ట్ చేయగలుగుతాడా? పోనీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన క్రియేటర్లు ఈయన దగ్గరికి పనే ఉంది, వాళ్ళ చుట్టూనే ఏది డైరెక్టర్ల చుట్టూ, కో డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు తిరుగుతున్నట్టు చుట్టూతో మమ్మల్ని పెట్టుకున్నాను. సో వాళ్ళ చుట్టూ కూడా చాలా మంది తమ్నెయిల్ డిజైనర్లు, ఆల్రెడీ పెద్ద పెద్ద యూట్యూబర్ల దగ్గర తమ్నెయిల్ డిజైనర్లు చాలా మంది వాళ్ళే మెసేజ్ చేస్తారు వాలంటీర్గా, మేము చేస్తాము, మమ్మల్ని ఒకసారి ట్రై చేయండి అని. ఈయన చేసే గొప్పతనం ఏముంది? ఈయన కొత్తగా వచ్చే క్రియేటర్లకు చేసే సహాయం ఏంటి? డబ్బుల పరంగా మాట సహాయము, లైక్ అంటే ఇలా యూట్యూబ్లో ఇది వాడండి, అది వాడండి, ఈ మైక్స్ వాడండి, ఆ మైక్స్ వాడండి, ఇలాంటివి ఓకే, మీరు వీడియో చేసి చెప్తారు. బట్ మీ దగ్గర నుంచి సర్వీసెస్ ఇవ్వాలి, మీరు ఇస్తున్నారు ఒక క్రియేటర్కి, కొత్తగా వచ్చే క్రియేటర్ కంటే మీరు వాళ్ళని ఎంకరేజ్ చేసేది ఏముంది? కొత్తగా వచ్చే క్రియేటర్ ఒక 100 రూపాయలకు తమ్నెయిల్ ఏమైనా ఇస్తున్నారా? పోనీ వాళ్ళకి మంచిగా ఒక వీడియో ఎడిటింగ్, వాళ్ళు మంచి ఏదైనా ఇంట్రెస్టింగ్ ఒక వీడియో చేయాలనుకుంటున్నారు, ఒక వీడియో ఎడిటింగ్ చేశారు, ఒక 500కి ఏమైనా వీడియో ఎడిటింగ్ చేసి ఇవ్వగలుగుతారు, ఒక 600కి, 1000 రూపాయలకి. అక్కడికి వచ్చేసరికి మీరు మళ్ళీ లాజిస్టిక్స్ మాట్లాడతారు. చూసారా నా ఎక్విప్మెంట్, చూసారా నా సెటప్, చూసారా నా దగ్గర ఎంప్లాయీస్, చూసారా అది చేశారా, ఇది చూసారా అని మీరే మాట్లాడతారు. సరే కొత్తగా వచ్చే వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారు? మార్కెట్లో తక్కువగా దొరికే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సో ఆబ్వియస్లీ మీ బిజినెస్ డల్ అయిపోతుంది కదా. కొత్త క్రియేటర్లు, పెద్ద క్రియేటర్లు ఎవరు మీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, థంబ్నెయిల్స్ కోసం కానీ వేరే వాటి కోసం కానీ. అండ్ కొత్త క్రియేటర్లు కూడా మీ దగ్గర ఉన్న అమౌంట్, మీరు పెట్టిన అమౌంట్ ప్రైస్కి వాళ్ళు మీ దగ్గరికి రారు. మరి మీరు ఆబ్వియస్లీ మీ పిక్సెల్ మీడియా కానీ లేదా మీ ఏదైతే ఆఫీస్ ఉందో ఖచ్చితంగా బంద్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ బంద్ చేసుకున్నారని అంటున్నారు. ఎందుకంటే మీరు నాకు మొన్న క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ ఇచ్చేందుకు 10 రోజులు టైం పట్టింది దగ్గర మైక్స్ గురించి అడిగితే. ఇప్పుడు ఎవరైతే మీరు పెద్ద క్రియేటర్ దగ్గరికి వెళ్ళారో మిమ్మల్ని దేకలేదు మీరు చెప్పిన భాషలోనే. చిన్న క్రియేటర్లని, మీ క్రియేటర్లని మిమ్మల్ని గురువుగా భావించి, ఇప్పటికీ నేను స్టిల్ మిమ్మల్ని రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతున్నాను, మిమ్మల్ని గురువుగా భావించి
మీకు కావాల్సినవి ఏవైతే ఇస్తున్నారో ఈయనకి కావాల్సినవి ఏవైతే అంటే డబ్బులు అడిగారు కాబట్టి చాలామంది ఇస్తున్నారు ఈయన మీద రెస్పెక్ట్ తోటి. సో ఈయన మీద రెస్పెక్ట్ తోటి ఈయనకి అంత చేస్తున్నప్పుడు అవసరమైన ప్రతిసారి ఈయనకి ఎంతో కొంత చేస్తూనే ఉంటారు ఎవరొకరు. బట్ ఈయన వాళ్ళకి తిరిగి ఎంతో కొంత చెయ్యాలి కదా. అది చేసేది ఏంటి, కొత్తగా క్రియేటర్ ఎంతో తగ్గించి ప్రైజులు ఇవ్వాలి. బట్ అలా ఇవ్వం మనం. మన దగ్గర అంతా యాపిల్ స్టోర్లో ఉన్నట్టు రేట్లు ఉంటే ఎవరండి మీ దగ్గరికి వస్తారు? ఏ క్రియేటర్ అండి మీ దగ్గర కొత్తగా వచ్చే క్రియేటర్ అంత పెట్టి చేయించుకుంటారు? ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ క్రియేటర్, రెవెన్యూ ఆల్రెడీ జనరేట్ అయిన క్రియేటర్ తప్పితే కొత్త క్రియేటర్లు ఎవరు మీ దగ్గర తమ్నేల్ చేయించుకోరు. నేనే ఉన్నాను, మీ దగ్గర తమ్నేల్ చేయించుకోను. 300 రూపాయలు పెట్టి మీ దగ్గర తమ్నేల్ చేయించుకునేంత స్తోమత నా దగ్గర లేదు. నాకు బయట 100 రూపాయలకి చేసి ఇచ్చేవాళ్ళు కనిపిస్తే నేను కాళ్ళకు దండం పెట్టి వాళ్ళ దగ్గర చేయించుకుంటున్నాను అవసరం కాబట్టి. నాకు అలాంటి ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. అలా క్రియేట్ పాపం ఏం చేయలేక 300 పెట్టలేక వాళ్ళు ఏదో చిన్న చిన్న వాళ్ళకి నచ్చిన దాంతో తమ్నేల్ చేసుకొని వాళ్ళు పాపం క్రియేటర్స్గా అవ్వలేకపోతున్నారు. వాళ్ళ దగ్గర కంటెంట్ ఉన్నా కానీ వాళ్ళు అవ్వలేకపోతున్నారేమో పాపం. మీరు అలాంటి వాళ్ళకి కదా హెల్ప్ చేయాల్సింది. మీరు మంచిగా ఛానల్ దగ్గర కూర్చొని కోర్సులో జాయిన్ అవ్వక ముందు మీరు రకరకాలు చెప్తారు. అండ్ ఈ మధ్య కొత్తగా కూడా కోర్సులు తీసుకొచ్చారు. మీరు చాలా వాట్సాప్లో ట్రైన్ చేస్తాను, మీ ఛానల్ మానిటైజ్ చేస్తాను ఎవ్రీ వీక్, మీతో లైవ్లో మాట్లాడతాను ఎవ్రీ వీక్. సో వీటన్నిటి కూడా మీరు చార్జ్ చేస్తారు. మీరు పక్కా కమర్షియల్గా మారిపోయారు. ఓకే, మీ టైంని మీ టైం కావచ్చు, మీ శ్రమ అవ్వచ్చు, మీ తెలివితేటలు అవ్వచ్చు, మీరు పెట్టుబడిగా పెట్టుకుంటున్నారు. బట్ ఆ పెట్టుబడి సామాన్యుడికి అందుబాటులో ఉండేలా పెట్టుకోండి. అది. అండ్ ఈయన గురించి ఇదనమాట కంప్లీట్గా. అండ్ ప్రసాద్ గారు చెప్పిన దాంట్లో మేము ఎంత నిజం ఉంది ఏంటి అనేది ఆయన కౌంటర్ వీడియో చేస్తారు. ఇది వీళ్ళిద్దరు చేసిన దాంట్లో ప్రసాద్ గారి వైపు కొంచెం న్యాయం ఉంది అని అనిపించి, అండ్ నాకు ఈ సాయికృష్ణ గారి ఛానల్తో నాకు ఒక పర్సనల్ రిలేషన్ ఉంది కాబట్టి, సో నేను ఒక మెంబర్ని కాబట్టి నేను మాట్లాడాను. సాయికృష్ణ గారు మళ్ళీ రేపు ప్రసాద్ గారి మీద వీడియో చేస్తారో చేయరో తెలియదు. మేబీ ఆయన వీడియో చేస్తే ఆయన వర్షన్ విని సో ఈయన గురించి కూడా మాట్లాడదు. ఎందుకంటే ఈయన 100 కోట్లు ఎలా సంపాదించాడో ఆయన రేపు చెప్తానని చెప్పాడు. మరి ఈయన 100 కోట్లు యూట్యూబ్ మీద అయితే సంపాదించే ఛాన్సే లేదు 1% కూడా. కాబట్టి ఈయన 100 కోట్లు ఎలా సంపాదించాడు? ఈయన ఏమైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడా? ఈయన ఏమైనా ఇల్లీగల్ యాప్స్ ఏమైనా ప్రమోట్ చేశాడా? ఫేక్ ప్రోడక్ట్లు, ఫేక్ క్లినిక్లు ఈయన కూడా ఏమైనా ప్రమోట్ చేశాడా? లేకుంటే వేరే దందాలు ఏమైనా 2 నంబర్ దందాలు ఏమైనా చేశాడా అనేది ఆయన చెప్తే కానీ మనకు తెలియదు. సో ఆయన చెప్తే అప్పుడు ఈయన గురించి మనం మాట్లాడదాం. అప్పటి వరకు ఈయన వైపు తప్పు లేదని నాకు అనిపిస్తుంది. డబ్బులు అడిగాడు, ఈయన ఇవ్వనన్నాడు. మేబీ ఈయన వైపు ఏమన్నా తప్పు ఉంది అంటే ఆయన ఆరోపిస్తున్నట్టు అడుక్కో వెళ్ళి నీకు ఈజీగానే కదా యూట్యూబ్లో వెళ్ళి అడుక్కోవాలన్నట. ఆ మాట ఈయన నిజంగా అనుంటే ఖచ్చితంగా చాలా పెద్ద తప్పు. అది చాలా అంటే చాలా తప్పు. అలా అవమానించడం అనేది తప్పు ఖచ్చితంగా. సో అదనమాట వీళ్ళిద్దరి గురించి. ముందు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానంటే. జై హింద్.